ప్రభుత్వాలు ఇంతపెట్టిన సొంత డబ్బులతోటి వేల బోరుబావులు తగ్గించిన వ్యక్తి. అనేక మంది వికలాంగులకి శిక్షణ అవయవాలు చేయించిన వ్యక్తి స్పీకర్ గారు. శ్రీధరెడ్డి గారు ఎస్పీ రెడ్డి గారు అడుగుతారని నడుస్తూ ఉన్నారు. ఉద్యోగం మలమల మనకి ఇబ్బందులు పడతా ఉంటే జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలు ఇచ్చిన మహా మంచి వ్యక్తి ఆయన. వారిని నిజంగా మన నంద్యాల నియోజకవర్గానికి ముందుకు తీసుకెళ్లగలిగితే ఉద్యోగ అవకాశాలకు ఉపాధి అవకాశాలకి నేను చెప్పే ఆశయాలకి ఆయన బలంగా ముందు నడిపించే వ్యక్తి రామకృష్ణ మన శ్రీధరెడ్డి గారు. ఏంటమ్మో అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీకున్నాను కదా నేను. ఇప్పుడు ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు, చంద్రబాబు గారు చూడండి మార్పు కావాలా రాయలసీమకి, మార్పు కావాలా రాయలసీమకి, కావాలా మనకి జనసేన రావాలి. రాయలసీమకి మార్పు కావాలా, రాయలసీమకి మార్పు కావాలా, దానికి జత రావాలి. నేను ఏ సభకు కూడా ఇంత కష్టపడాల 300 డిగ్రీలు తిరుగుతూ మాట్లాడాల్సి వస్తుంది. నాకు యువతలో నచ్చింది ఏంటంటే ఎవరికి తీసుకునేది నోటు జనసేనకే మా ఓటుని. మార్పు కోరుకుంటున్నాను ఓటు. ఈరోజు నేను పారిశ్రామికవేత్తలు రాజకీయ వ్యతిరేకం కాదు. వచ్చిన పారిశ్రామికవేత్తలు ఎలా ఉండాలి అంటే ఎస్పీ రెడ్డి గారి తీసుకోవాలి. ఉన్న డబ్బులు ఇచ్చేసే వ్యక్తి ఎంత నిజానికి పారిశ్రామికవేత్తలు ఎస్పీ రెడ్డి గారిలో ఉంటే నిజానికి రాయలసీమ రతనాలసీమగా ఎప్పుడో ఉండేది. పేరుకే రతనాలసీమ అయితే నిజానికి సాగునీరు తాగునీరు లేక ఇబ్బంది పడతా ఉంది. నేను మాటిస్తున్నాను. ఈ రోజున వచ్చిన 18 నెలల్లో మన సాగు అవసరాలను కానీ 6 నెలల్లో మన తాగునీటి అవసరాలు తీర్చేస్తాను. మీ అందరినీ ఒక చేతులు మన గుండెల్లో పెట్టుకోవాలంటున్నాను. అలాగే విద్యార్థులకి డిగ్రీ అయిపోయిన అందరికీ ఉద్యోగాల కోసం ప్రవేశ పరీక్ష అందరికీ నిరుద్యోగ భృతం ఇస్తా ఉంది ప్రభుత్వం. అది కరెక్టే ముందుకు తీసుకుంది. సంవత్సరం ఇస్తారు ఇవ్వలేదా? నిరుద్యోగ భృతి ఇవ్వలేదా? ఎస్పీ రెడ్డి గారికి చేయించినట్టుగానే చంద్రబాబు గారు నిరుద్యోగులు చేయించారు. నేను మీకు ఎప్పటికీ చేయూతనిస్తాను. మీరు పైకెక్కడానికి చేయూతనిస్తాను. నిరుద్యోగులు అందరికీ అన్నదమ్ములు చెప్తా ఉన్నాను. ప్రవేశ పరీక్షలకి ఇప్పుడున్న ప్రభుత్వం అన్నిసార్లు